మంచి చేస్తున్న వాళ్ళకి మీరేం క్వెషన్‌లు అడుగుతున్నారు అని అనుకోవచ్చు మీరు. కానీ ఖచ్చితంగా అడుగుతా. మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమం అన్నిటికి డబ్బవసరం. డబ్బంతా ఎక్కడి నుంచి పెడుతున్నారు? సో, నేను పెద్దగా నా కుటుంబం గాని, నేను గాని పెద్దగా మేము ఆర్థికంగా ఎదిగినోళ్ళు గాదు. సోదాగా నేను ఈ గతంలో ఒక దగ్గర వర్క్ చేస్తూ, ఆ వర్క్ నుంచి నేను బయటికొచ్చి మనం ఏదైనా ఒక కొత్తగా జేయాలి సమాజం. సమాజంలో 100లో ఒకరికి గాదు. 100కొకడిగా ఉండాలనే ఒక ఆలోచన ద్వారా, మనం కొంతమంది ఒక టీమ్‌గా ఏర్పాటు చేసుకొని, అందరి మనోభావాలు ఒక అవును. టీమ్‌గా ఏర్పాటు చేసుకొని, మనం ఇది చేస్తే బాగుంటదని దాని ఆలోచన ద్వారా, మనం కొంచెం కొంచెం ముందుకొస్తున్నాం. ఇప్పుడు ఒకటేసారి మనం ఆశ్చర్యం ఏం జరగలేదు. 10 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఆ దశగా కొంచెం కొంచెం ఇప్పుడు సక్సెస్ ద్వారా ముందుకెళ్తున్నాం. 1200 గ్రామాలు అన్నారు. అవును. 12,000. 12,000 గ్రామాలన్నారు. హ్మ్. అంటే జోక్ అది. సో, నార్మల్‌గా మీరేం పని చేస్తలేదు. మా చిన్న వ్యాపార సంస్థలు లేవు. అయినప్పటికీ ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారన్నప్పుడు వెనకాల మీకు ఆర్థిక బలం ఎవరు? మాకు ఆహ్, కనిపించినప్పటికీ ఈ ఒక రాజకీయ నాయకుడితో, ఒక మంత్రితో, ఒక బినామీగా పనిచేస్తున్నారనేది కొంచెం విన్నాము అది. అది సో, వాస్తవమా? లేకపోతే పుకారా? లేకపోతే ఇప్పుడు సమాజానికి మంచి జరగాలన్నప్పుడు ఎవరో ఒకరు సహకారం తీసుకోవడం అయితే తప్పులేదు గదా! అంటే మీరు బినామీ ఒప్పుకున్నారా? బినామీ అని నేను అనట్లేను. మనం సమాజానికి మంచి చేస్తున్నప్పుడు ఎవరో ఒకరి సహకారం మనం తీసుకోవాలి. తీసుకోవాలి. సో, అలాంటి బినామీ అంటే మనమేం వాళ్ళ వ్యాపారాలు చూడట్లేదు. మనం చేస్తున్న మంచి పనికి ఎదుటి వాళ్ళు సహకరిస్తున్నప్పుడు మనం సాయం పొందడంలో తప్పేం లేదు గదని నా అభిప్రాయం. ఇంతకు మీరు ఏ రాజకీయ పార్టీతో పొత్తులో ఉన్నారు? అంటే రాజ్ ఏ రాజకీయ పార్టీకి బాగా ఆసక్తిగా చూపుతారు? సో, సంబంధాలుంటాయి. ఇప్పుడు రాజకీయ సంబంధం లేకుండా ఏది జరగదు. రాజకీయ పార్టీకి సంబంధం అని కాదు. ఒక రాజకీయ వ్యవస్థని నడిపించడానికి నేను పరోక్షంగా పనిచేస్తూ. అది ఏ రాజకీయ పార్టీకి చురుగ్గా పనిచేస్తారు? పార్టీ గురించి మనం ఆ! మాట్లాడుకోలేమండి. ఏమో ఇప్పుడు సడెన్‌గా మీరు చేస్తున్నారంటే ఎప్పుడో ఒకసారి మీకు గుర్తింపొచ్చి ఇవన్నీ చేస్తున్నారు సార్. ఆ రాజకీయం గూడా రావాలి అని అన్నప్పుడు మీరు ఏ రాజకీయ పార్టీ ద్వారా చేయగలుగుతారు? ఇప్పుడు మనసులో రాజ్ అయితే ఉంటది గదా! సో, మనకు రాజకీయం చేయాలని ఆలోచన ఉంది. రాజకీయంగా గూడా తప్పకుండా ఆ దశకు గూడా నేను ప్రయత్నం చేస్తున్నా. సో, ఈ రాజకీయం మీరు రాజకీయంలో ఆలోచన చేస్తున్నారని కాదు. 2023లో పోటీ చేయాలనే ఆలోచనతో రంజీ గారు ఉన్నారు అనేది ఒక పెద్ద టాక్. సో, 2023లో పోటీ చేయాలనే ఆలోచన నాకు లేదు. సో, అప్పుడున్న పరిస్థితిలో మనకు ఎలక్షన్ మూవ్‌మెంట్‌లో అప్పుడు రాష్ట్రాన్ని నడిపిస్తున్న ఒక అధినేత నాకు చాలా సన్నిహితుడు. అరౌండ్ మనకు జైరాబాద్‌లో నాకు చాలా యూత్ నెట్‌వర్క్ ఉంది. సో, అప్పుడప్పుడు మనం గూడా ఏదైనా ఆశ్చర్యం జేయాలి గదా! మన ద్వారా. నేనిప్పుడు నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, అది జేస్తా అని చెప్పుకోవడం కంటే, ఒకసారి మనకు తెలుసని ప్రాక్టికల్. ప్రాక్టికల్‌గా చూపియాల్సి ఉంటది గదా! సో, కొంత జైరాబాద్‌కి సంబంధించిన కొంత టీమ్‌ని అప్పుడు రాష్ట్రాన్ని నడిపిస్తున్న ఒక అధినేత దగ్గరికి నేను తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ జేయడం జరిగింది. సో, అప్పుడు ఆ పెద్ద వ్యక్తి మాట్లాడుతున్న తరుణంలో ఏమన్నాడంటే, "రేపటికి ఈయన గూడా కావచ్చు అవకాశం ఉంటే జైరాబాద్‌కు" అన్నట్లు ఆయన అనడం జరిగింది. సో, అనడం జరిగేసరికి ఏమైందంటే నాతో టీమ్ ఉన్న వాళ్ళేం చేసిర్రు ఎంబటే రియాక్ట్ అయ్యి ఒక హల్చల్‌ని క్రియేట్ చేయడం జరిగింది. అదేంటంటే మేము గూడా పోటీ చేస్తున్నాం. ఇప్పుడు ఎట్లుంటదంటే ప్రస్తుతం రాజకీయ వ్యవస్థలో చిన్న చిన్న నాయకులు పరిచయం ఉంటేనే నేనేదో చేస్తా అనే స్థాయి ఉంది. ఒక రాష్ట్రాన్ని నడిపిస్తున్న నాయకుడు, ఒక పార్టీ అధినేతతోని మనం కలిసినప్పుడు అది మామూలుగా వస్తా ఉంటది గదా! సో, ఆ ఫీలింగ్‌లో నాకున్న టీమ్ వాళ్ళకి తప్పకుండా పోటీ అంటే చేస్తాడు. మీ టీమే మిమ్మల్ని నాయకుడిగా మీరు మొదట్లోనే అన్నాను. మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలే రేపటికి మీకు అవకాశం ఇస్తే ఏం చేస్తారో అడిగాను. అది ప్రాక్టికల్‌గా మీ వెనకాల ఉన్న యూతే మీరే నాయకులు కావాలి అని ఒక పుకారైతే జరిగింది. జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే భవిష్యత్తులో మళ్ళీ శాసనసభ ఎన్నికలు రానున్న ఫ్యూచర్ మనం మీ యూత్ అన్నట్లు గాని, మీ అధినేత అన్నట్లు గాని, మీ ఆలోచన ప్రకారం ఏదైతే ఈ మార్పు కోసం పనిచేస్తున్నారో రాజకీయంగొస్తే మీరు అనుకున్నది ఇంకా చాలా ఈజీగా చేయొచ్చు. మనకు మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాము. రాజకీయంలో వస్తే అది ఈజీగా జరగొచ్చనేది కరెక్టే అయినప్పటికీ, సో, ప్రస్తుతం ఎట్లుందంటే పరిస్థితి, నేను చేస్తున్న పనిలో అనేక మందికి నేను ప్రోత్సహించవలసి ఉంటుంది. అవును. ఒక రాజకీయ పార్టీకి నేను పనిచేస్తున్నప్పుడు అనేక మందికి నేను ప్రోత్సహించాలి. ప్రోత్సహించవలసి ఉంటుంది. ఎంతో మందికి నేను సపోర్ట్ చేయవలసి ఉంటుంది. సో, ఇప్పుడు ఎళ్లి ఒక నాయకుడితోని నాకు డైరెక్ట్ సంబంధాలున్నాయి. ఆయనకెళ్ళి నేను
నాకే ప్రమోట్ చేయండి నిలబడతానడం అవును. కరెక్ట్. మంచి పద్ధతి కాదు. గతంలో గూడా ఆ ఉద్దేశంతోనే నేను ఎలాంటి అడుగులు మీరు వేయలేదు. మీరు గాకుండా మీ ద్వారా సేవ పొందినోళ్ళు గావచ్చు, మీ అభిమానులు గావచ్చు, మీరెందుకు గావద్దు నాయకుడు అని మీ దగ్గర గావచ్చు, మీ అధినేత మీరు అనుకున్న నాయకుని దగ్గర గావచ్చు. పోయినప్పటికి మీరు నో అంటారా? ఇస్తేనే గదా అనాల్సింది. సో, అనవలసినట్టు అప్పుడు సమయం నిర్ణయానికి బట్టి మన అవసరం అప్పుడు ఉంది అనుకుంటే తప్పకుండా నేను స్టెప్ ఏస్తాం. ఎప్పుడైనా అనుకున్నారా? చాలామంది నాయకులున్నారు జైరాబాద్‌లో. నేనొస్తే నేను తట్టుకోగలనా? నిలబడగలనా అని వచ్చిందా? ఒకవేళ మీకొచ్చినప్పుడు ఆలోచన. సో, నా అభిప్రాయం ప్రకారము నేను ఎవరికి విమర్శించట్లేను. జైరాబాద్‌లో రాజకీయ శూన్యత అనేది ఉందొకటి. ఇప్పటికీ సరైన నాయకుడు జైరాబాద్‌లో లేడు. మనం నాయకులను ఇన్‌పుట్ చేసుకుంటున్నాం. హ్మ్. అవును. పార్టీ ఏదని నేను అనట్లేను గానీ, నాయకులని మనం ఇన్‌పుట్ చేసుకుంటున్నాం జైరాబాద్‌లో. అది ఇక్కడ ఒక శూన్యతన ఉంది. తప్పకుండా జైరాబాద్‌లో ఆ స్పేస్ ఉంది. దానికి ఏ రీతి సద్వినియోగం చేసుకోవాలో కావాల్సిన ప్రణాళిక గూడా నాకు సిద్ధంగా ఉంది. అంటే ఫిక్స్‌డ్‌గా రాజకీయంతోని అంటే నేనేం ఫిక్స్ కాలేను. అవకాశం వస్తే తప్పకుండా ప్రయత్నం చేస్తా. చేస్తున్న ఈ సేవలన్నిటికి మీరు ఫౌండర్‌గా ఉండి పనిచేసిన వాటికి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ రాజకీయ నాయకులు ఎవరితోనన్నా ఇప్పుడు మీరు చెప్తున్న మంత్రి అన్నారు, బినామీ అన్నారు. అది పక్కన పెడితే ఇక్కడ స్థానికంగా ఎవరితోనైనా కలిసి పలానా సేవలు చేస్తున్నాను, మీకు సహకారం కావాలి అని ఎప్పుడైనా అడిగారా? ఇదివరకు నేను ఎప్పుడు అడగలేదు కనీసం వాళ్ళకి స్థానికంగా. సమాచారం ఉందా మీరు అంటే చేస్తున్నారని? సమాచారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను ఇదివరకు ఎప్పుడు అడగలేదు. ఏందంటే ఆహ్, సమాచారం ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఏందంటే వాళ్ళకొక సేవాభావం అనేది వాళ్ళలో ఉండాలి. ఇప్పుడు స్థానికంగా నాయకులున్నారు. ఈ స్థానికంగా ఎవరు ఎలాంటి వర్క్ చేస్తున్నారు అనేది వాళ్ళు మీరన్నారు ఏదో ఒకరితోని పరిచయము లేదంటే సంబంధం లేకపోతే ఏం చేయలేము. ఖచ్చితంగా అవసరం అనేది. ఇక్కడ స్థానికంగా వాళ్ళతోని ఉందా లేదా అని. అంటే మనకిక్కడ స్థానికంగా నేను ఎవరితోని ఎప్పుడు కలవలేదు. అంటే ఎవరైనా వాళ్ళు సపోర్ట్ చేస్తా అంటే వాళ్ళ ఐడియాలజీ తీసుకొని మనకు వాళ్ళకి కలిసే అవసరం ఉంటే చాలామంది విద్యార్థులున్నారు. కొంతమంది ఎంఎస్‌డబ్ల్యూ చేసినోళ్ళు, ఎంబీఏ చేసినోళ్ళు వాళ్ళొచ్చి మా దగ్గర వాలంటరీగా వర్క్ చేస్తారు. ఇంటర్న్‌షిప్ ఉంటది 3 మంత్స్, 6 మంత్స్ చాలా గ్రామాలలో వాళ్ళెళ్లి వాలంటరీగా వర్క్ చేస్తారు. మీరు ఇవన్నీ చేస్తుంటే ఎవరైనా సరే మీకు పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది తెలవని వాళ్ళు కావచ్చు ఎవరైనా. ఎప్పుడైనా డామినేట్ చేసారా? ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? ఉంటదిలే. మనకు ఇప్పుడు గ్రామాలెళ్లి వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని మనం మెడికల్ క్యాంప్స్ ఇస్తా ఉంటాం. అక్కడున్న కొంత లీడర్స్ ఉంటారు. లోకల్ ఎవరిని లీడర్స్. ఎదుర్కోవాలి? మా ఊర్లో వచ్చి నువ్వెట్లా చేస్తావు? మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే మనం ఇందాకనే ఫస్ట్ టైమ్ మనం మాట్లాడాం. సో, ప్రతి విలేజ్‌లో మనకు వాలంటీర్స్ ఉంటారు. ఒక విలేజ్‌లో ఒక 10 మెంబర్ వాలంటీర్స్ ఉంటారు. ఆ 10 మెంబర్ వాలంటీర్‌లో తప్పకుండా వాళ్ళకి రాజకీయంగా ప్రోత్సహించేందుకే మేము ప్లానింగ్‌తోనున్నాం. తప్పకుండా వాళ్ళకి రాజకీయంగా ఫ్యూచర్‌లో మేము ప్రోత్సహిస్తాం ఎట్టి పరిస్థితిలో. ఇప్పటివరకే సుమారు మన జైరాబాద్ ప్రాంతంలో నాకు తెలిసి 240 మంది వార్డ్ మెంబర్స్ ఉన్నారు మా ఆర్గనైజేషన్‌లో పనిచేసేవాళ్ళు. వార్డ్ మెంబర్స్. అది మీ ప్రోత్సాహంతోనేనా? మా ప్రోత్సాహంతోనే మేము అన్ని విధాలుగా వాళ్ళకి సహకరిస్తున్నాం. ముందు కూడా సహకరిస్తాం. అంటే మేము బేసిక్‌గా ఓన్లీ పొలిటికల్ చేయడానికి కాదు. కానీ పొలిటికంగా ఉండాలి. ఉండాలి. అంటే వాళ్ళకి ఇంకా కొంచెం ఏమేమైనా సమాజానికి చేయడానికి అవకాశం ఉంటుంది గదా! అవును. సో, రేపు రానున్న లోకల్ బాడీలో అవకాశాలు ఉండొచ్చు. చెప్పలేము. చెప్పలేం. ఉండే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. చూద్దాం. అది మాత్రం చెప్పలేరు. మీకు ఇప్పటిదాకా భయభ్రాంతులకు వచ్చినాయా లేదా అని. భయవంతులు అదే మనం గ్రామాలలో వర్క్ చేస్తున్నప్పుడు మన వాలంటీర్స్ ఏదైతే ఇక్కడ ఉన్నారో, స్థానికం నుంచి. స్థానికం నుంచి మనకంత పెద్ద ఎత్తున ఏం రాలేవు. ఎందుకంటే మనం ఎందుకు అంజి గారు డైరెక్ట్ మినిస్టర్‌లతోనే పరిచయాలున్నాయి. మరి ఇంకా ఆయనతోనే ఎందుకు పెట్టుకోవడం అని అన్నారా? అంటే అట్లని కాకుండా ఏందంటే అంతకుముందే మనం ఇక్కడ జైరాబాద్‌లో మనం అంతా కొంచెం పాపులరే. సర్కిల్. అంతకుముందు మనం మార్షల్ ఆర్ట్స్ అది ఇది చేసినాం. మన కాన్స్టిట్యున్సీ అయితే ఓకే. రాష్ట్రం పక్కన పెడితే కర్ణాటక కూడా వెళ్లి చేస్తున్నారు. కర్ణాటకలో కూడా వర్క్ చేసాం మనం ఆల్రెడీ. ఇప్పటికి కూడా చేస్తున్నాం. సో, అక్కడ ఎందుకు చేస్తున్నారు? అక్కడ ఎందుకు చేస్తున్నారు అనట్లేదు. అక్కడ వైపు కూడా ఎందుకు ఆలోచన వచ్చింది? అక్కడి వైపు ఏందంటే మనం ఏదైతే మ్యాజిక్ స్పోర్ట్స్ ద్వారా కార్యక్రమాలు చేస్తున్నామో, అది ఒక్క ఏరియాకే లిమిట్ కావద్దు. మనం ఇప్పుడు కర్ణాటకలో కర్ణాటక అనే ప్రాంతంలో వర్క్ చేస్తున్నాం. దీన్ని బట్టి చూస్తే స్వార్థపరులు కాదు అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము ఒక ఉద్దేశ్యం అంటే ఏదైనా సమాజం నుంచి మేము ఇది కోరుకుంటున్నాం కాబట్టే మేము ఇది చేస్తున్నామని కాదు. సమాజాన్ని మేము మంచి చేయాలనే ఉద్దేశ్యంతోని ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదే. ఇప్పుడు ఇక్కడనే సేవలు చేస్తున్నారు అంటే ఎప్పుడో ఒకసారి అవకాశం కోసం చూస్తున్నారు అవును. అనేది జరగొచ్చు.
కానీ పక్క రాష్ట్రంలో కూడా వెళ్ళి మీ సేవలు నడిపిస్తున్నారు అని అన్నప్పుడు ఏ ఉద్దేశం అంటే ఉద్దేశం అనుమానం రావద్దు ఎవరికి అని చెప్పేసి ఇంకా వేరే రాష్ట్రాలు తీసుకున్నారా? అనుమానము రావద్దనేం కాదు. సో, ఇప్పుడు కర్ణాటకలో చేస్తున్నాం మనము, ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్నాం, తెలంగాణలో చేస్తున్నాం. అవును. సో, ముందైతే మనం సేవ చేద్దాం. అవకాశం వచ్చినప్పుడు చూద్దాం. సో, మనం సేవ చేస్తేనే అవకాశం వస్తదనేం లేదు. సో, ఇప్పుడు రాజకీయం అనేది ఒక్క రోజులో రాజకీయం అటు ఇటు అయిపోతుంది. అయిపోతుంది. రాజకీయం అనేది ఇప్పుడు ఎందరో ముందు ప్రణాళికతో 5 సంవత్సరాలు పనిచేసినోళ్ళు కూడా తారుమారయితూ ఉంటారు. అది పెద్ద ఇష్యూ కాదు. సరైన ప్రణాళిక ద్వారా ఎళ్ళినప్పుడు సాధ్యం అయితుండొచ్చు. మీ కుటుంబం గాని ఎప్పుడైనా సరే మీ తాతల కాలం నుంచి హ్మ్. రాజకీయంలో ఉన్నారా? ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసిర్రా? మీరే మొదటిసారి ఇవన్నీ స్టార్ట్ లే చేశారా? లేదండి. మా కుటుంబంలో రాజకీయంగా కూడా ఎవరు లేరు. ఈ సేవా కార్యక్రమాలు నా ద్వారా నుంచి స్టార్ట్ అయ్యాయి. హ్మ్. అంతకుముందు ఎవరు లేరు. ఎట్లా పరీక్ష ఇది అమిత్ రాజ్ అలియాస్ అంజీ గారు చెప్పేది. ఆయన ఆలోచన మొత్తం మార్పు రావాలంటే చిన్న వయసు నుంచే రావాలి. అందుకోసం స్పోర్ట్స్ తర్వాత కొంతమంది గ్రామాలలో చదువుకునేది 10th పాస్, ఇంటర్ ఫెయిలు ఈ రకంగా చాలామంది గ్రామాలలో ఉన్నారు. ఇక్కడ జైరాబాద్ ప్రాంతంలో పరిశ్రమలు ఉన్నప్పటికీ దానికి అర్హత లేకుండా గ్రామాలలో చిన్న చిన్న వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నారు. వాళ్ళకి సోర్స్ అంటే సోర్స్ ఇవ్వాలి. పని కల్పించాలి అనే రూపంగా నేనేం చేయగలుగుతా అనే ఆలోచన వచ్చి ఇప్పటికే వారు 12,000 గ్రామాలకు చిన్న చిన్న వాలంటీర్స్‌ని పెట్టి నడిపిస్తున్నారు. అదే రకంగా ఇప్పుడు పురుషుల కంటే ఖచ్చితంగా కంపెనీలలో అవకాశాలు ఉంటాయి. మహిళలకి ఏమి ఉండవు. కాబట్టి వాళ్ళకి కుట్టు మిషన్‌ల రూపం కావచ్చు, అనేక రకాలుగా ఉపాధి కల్పిస్తున్నారు. నేను అడిగిన దానికి రాజకీయంలోకి వస్తారా అని అంటే అవకాశం ఇస్తే చూద్దాం. అభిమానులు చెప్తే ఫ్యూచర్ ఆలోచన చేస్తానంటున్నారు. ఇప్పుడు చేసే సేవా కార్యక్రమాలు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ వీటన్నిటిని పట్టుకొని చూస్తే మొత్తం స్వార్థపరులు కాదు. ఏదో సేవ చెయ్యాలి అనే ఆలోచనతో ఉన్నారు. మరి ఫ్యూచర్ ఈ సేవా కార్యక్రమంలో ఇంకా పెరుగుతాయా? లేదంటే ఇక్కడికి ఆగిపోతాయా అనేది మీరు చూద్దాం. రైట్. థాంక్ యూ.